వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఆఫ్ ద బ్యూటిఫుల్ హీలింగ్ సెషన్. ఎస్, నేను ఒక పనిని మొదలుపెట్టి కంటిన్యూగా చేయలేకపోతున్నాను, ఆర్ ఒక పని మొదలు పెట్టాలి అంటే యాక్షన్ తీసుకోవాలంటే భయంగా ఉంది. వెరీ గుడ్. ఎంతమందికి ఇది ఉందండి? పరిష్కార మార్గం తెలుసు, మనం ఎలా ఉండాలో తెలుసు, ఏం చెయ్యాలో తెలుసు, కానీ మొదలు పెట్టడానికి ఏదో బెరుకు, జంకు. ఎంతమందికి ఉంది ఇది? సో ఇవాళ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, మనలో మొండితనం, ప్రతిరోజు ఈఎఫ్టీ చేసినప్పుడు చెప్పుకుంటాం కదా, మనలో మొండితనం మూర్ఖత్వం ఉంటాయి అని చెప్పి. ఆ మొండితనం మూర్ఖత్వం ఎన్ని రకాలుగా ఉంటాయి వాళ్ళు చెప్పుకుందాం. ఓకే, సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటాం దీన్ని. ఇంటర్నల్ రెసిస్టెన్స్ త్వరగా చెప్పేస్తాను, ఎందుకంటే మనం స్పేస్ మెడిటేషన్ కి కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్, ఏమిటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే, మన శరీరము పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని అలవాట్ల సమాహారం. ఎంతమందికి అర్థమైంది? మన శరీరము అలవాట్ల సమాహారం. ఫుడ్ తినడం ఒక అలవాటు, మీకు తెలుసా? మన ఆహారం తీసుకోవటం అనేది ఒక స్థాయి వరకు శారీరక అవసరం అయితే, కొన్నాళ్ల తర్వాత అది శారీరక అలవాటు అయిపోతుంది. మన శరీరము అలవాట్ల సమాహారం. ఏమిటా అలవాట్లు? పొద్దున లేవగానే బ్రష్ చేయడం, స్నానం చేయడం, పూజ చేసుకోవడం, లేక కొంచెం సేపు ప్రశాంతంగా ఉండడం, వంటకి సంబంధించి అన్ని చెయ్యటం, ఇవన్నీ అలవాట్ల సమాహారం. మార్నింగ్ నుంచి రాత్రి దాకా చూసుకుంటే ఇన్ని అలవాట్ల సమాహారం ఉంటుంది. అందులో మనలో కొన్నాళ్ళు అయ్యేసరికి రిడండెన్సీ అంటాం, అంటే ఆటోమేటిక్ గా వెళ్ళిపోవడం. రిడండెన్సీ వస్తుంది. ఏమిటి రిడండెన్సీ అంటే, చేసుకుంటూ వెళ్ళిపోతుందిలే అని చెప్పి త్వరగా చేసేస్తూ ఆ మిగిలిన టైంని మనం బుర్ర ఎక్కడో పెట్టేస్తాం. కొన్నాళ్ళకి అది ఆ తెలిసిన పని చేయడం నచ్చదు, ఇష్టం ఉండదు, బోర్ కొట్టేస్తుంది. అవునా? మీకు ఇది అనిపిస్తుందా? అలాంటి టైంలో కూడా కానీ అలవాట్లు కాబట్టి పళ్ళు తోముకోవడం బోర్ కొడుతుందా? ఎందుకు కొట్టదండి? పళ్ళు తోముకోవడం బోర్ ఎందుకు కొడుతుంది? నో, దిస్ ఇస్ అ ప్రైమరీ క్వశ్చన్. మనకి ఎప్పుడు రాలేదు. వంట చేయడం బోర్ కొడుతోంది, స్నానం చేయడం బోర్ కొడుతోందా? రివార్డ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి, రివార్డ్ సిస్టమ్, పళ్ళు తోముకుంటే నేను కాఫీ తాగొచ్చు అని మైండ్ కి తెలుస్తోంది కాబట్టి పళ్ళు తోముకోవడం బోర్ కొట్టట్లేదు. మళ్ళీ మనతో మనం ప్రేమలో పడితే తప్ప ఇవి మనకు బోర్ కొట్టడం ఆపవు. ఓకే, ఫైన్. సో ఇది ఎందుకు బోర్ కొడుతుంది అని అంటే, మనకి అందులోంచి వచ్చే కిక్ పోయింది. ఫర్ ఎగ్జాంపుల్, పళ్ళు ఎందుకు ప్రతిరోజు తోముతాం తెలుసా? ఆ తర్వాత తాగే కాఫీ అనేది బ్రెయిన్ కి రిఫ్రెష్మెంట్ ఇస్తుంది కాబట్టి, ఆ కిక్ కోసం, ఆ రివార్డ్ కోసం పళ్ళు తోమేస్తాం. లేదు, ఎవరన్నా మనం పళ్ళు తోముకోకుండా మాట్లాడితే మొహం ఇలా పెడతారు కాబట్టి దాన్ని తప్పించుకోవడం, నెగిటివ్ దాన్ని తప్పించుకోవడం కోసం పళ్ళు తోమేసుకుంటాం. ఓకే, స్నానం ఎందుకు చేస్తాము అని అంటే, ఒకటి పుణ్యంకి ముడిపెట్టారు, స్నానాన్ని పుణ్యంతో ముడిపెట్టారు. అందుకని మన మైండ్ రివార్డ్ సిస్టమ్ ని కోరుకుంటుంది కాబట్టి స్నానం చేసి దీపం పెట్టుకుంటే పుణ్యం వస్తుంది. పెద్దవాళ్ళు చెప్పారు కదా, ఒక లోపల ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చి స్నానం చేస్తాం. కానీ ఎందుకని తెలిసినా కూడా ఒక పని మనకి ఆచరణ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ తగ్గుతానని తెలుసు, కానీ ఎందుకు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయలేను అని అంటే, మళ్ళీ రివార్డ్ సిస్టమే, బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్ ని కోరుకుంటుంది. ఎప్పుడైతే నేను ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తున్నానో ఆ వెంటనే నాకు రిజల్ట్ కనిపించదు కదా. రామలత రెడ్డి గారు, మీరు అడిగిన క్వశ్చన్ కే ఈ ఆన్సర్. నేను ఎందుకు చేయలేకపోతున్నాను, ఎందుకు భయం వేస్తోంది అని అంటే, మీరు ఆ సక్సెస్ ని ఆ భయం దాటి చూడలేకపోతున్నారు. ఇది సెకండ్ థింగ్. అయితే ఫస్ట్ థింగ్, మీరు దాన్ని రివార్డ్ గా తీసుకోవట్లేదు. భయం భయం అనే నెగిటివ్ వైపు వెళ్ళిపోతుంది మీ మైండ్. తెలుసు మీకు చెయ్యాలని, ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది, కానీ ఫస్ట్ లో నొప్పులు వచ్చేస్తాయి, బాగా నొప్పులు వచ్చేస్తాయి. చాలా మంది ఆ నొప్పులకి భయపడి ఎక్సర్సైజ్ మొదలెట్టామంటే నొప్పులు వచ్చేస్తాయి వద్దు అని అనుకుంటారు. కరెక్ట్ గా చూస్తే 2 రోజులే ఆ నొప్పులు ఉంటాయి. కానీ మైండ్, మన బ్రెయిన్ ఆ నెగిటివ్ రివార్డ్ కి భయపడి మొదలు పెట్టడానికి ఇష్టపడదు. ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడు తిండి, హెల్త్ ఇవేనా అండి? లేదు. మన లైఫ్ లోకి ఎవరినన్నా కొత్త వాళ్ళని ఆహ్వానించడానికి, అది ఫ్రెండ్స్ అవ్వచ్చు,
ఒక వయసుకి వచ్చిన తర్వాత ఇంక కొత్త ఫ్రెండ్స్ ఉండరు. గమనించారా మీరెవరైనా? ఉన్న ఫ్రెండ్సే అలా మెయింటైన్ చేస్తూ ఉంటాం. కార్ మెయింటెనెన్స్ లాగా, పాత కార్ మెయింటెనెన్స్ లాగా గాని కొత్త ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. అవునా? ఎందుకు అనంటే ఆ పాటికి మనం చాలా మంది మీద నమ్మకాన్ని కోల్పోతాం. ఆ నమ్మకాన్ని కోల్పోవడము వీళ్ళు వెళ్ళి మన వెనకాల ఏం చెప్తారో, వాళ్ళు వెళ్ళి మన వెనకాల ఏం చెప్తారో అనే కొత్త వ్యక్తిని మనం మన లైఫ్ లోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించలేము. వారి నుంచి వస్తున్న ప్రేమని మనస్ఫూర్తిగా స్వీకరించలేం కాబట్టి మనకి భయం వేస్తుంది. పాత విషయాలు గుర్తొచ్చి ఒక కొత్త ఫ్రెండ్షిప్, కొత్త రిలేషన్షిప్, అది మ్యారేజ్ కావచ్చు, మ్యారేజ్ తర్వాత పిల్లలు కావచ్చు, ఒక కొత్త బంధాన్ని జీవితంలోకి ఆహ్వానించడానికి భయపడతాం. ఎందుకు అనంటే నాది నేనే చూసుకోలేకపోతున్నాను, ఇప్పుడు ఎవరికో నేను ఏం చేయగలను. దట్ వాజ్ ద ఫియర్ విచ్ ఇస్ హోల్డింగ్ యూ బ్యాక్. అదే ఫియర్ మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇది యూజువల్లీ ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఇందాక చెప్పుకున్న లోపలి మొండితనం. ఎందుకో తెలుసా? తెలిసిన వాటినైతే మనం కంట్రోల్ చేయగలం, అవునా? ఇప్పుడు మన లైఫ్ మనకు తెలుసు, నేను ఏం చేయగలనో నాకు తెలుసు, ఏం చేయలేనో నాకు తెలుసు. ఇప్పుడు నా లైఫ్ లోకి ఒక ఎక్స్ట్రా పర్సన్ వచ్చారనుకోండి, వాళ్ళకి నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, ఉంటాయి. అవి నేను తీర్చాలి అని నా లోపల తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మన మైండ్ ప్లే చేసేస్తుంది. ఆ పాత్ర ఈ పాత్ర ఎత్తేసి ప్లే చేసేసి మన లోపల ఏం చెప్తుంది? అరే నీకు ఇది అలవాటు అయిపోయింది కదా, నువ్వేంటో నీకు తెలుసు కదా, నీ బతికేంటో నీకు తెలుసు కదా, చాలే మూసుకొని కూర్చో, ఇప్పుడు అది చేయాల్సిన అవసరం ఏముంది నీకు, ఇప్పుడు బానే వెళ్ళిపోతుంది కదా లైఫ్. ఇది ఒక అలవాటుతో కూడిన రివార్డ్ సిస్టమ్. ఎంతమందికి అర్థమైంది? అందుకే మనం రోగానికి అలవాటు పడతాం. అందుకే మనం ఒంటరితనానికి అలవాటు పడతాం. ఇష్టమే, మ్యారేజ్ చేసుకోవడం ఇష్టమే, ఇంకొకరు మన లైఫ్ లోకి వస్తే బాగుంటుంది అన్నది ఉంటుంది, లేక పిల్లల్ని కనటానికి అంటే పిల్లలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఇవాళ చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం చెప్తున్నానండి. బట్ వాళ్ళని నా లైఫ్ లోకి ఆహ్వానించేస్తే ఎక్కడ నేను వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగినట్టు ఉండాలో, లేక ఏవైతే ప్రస్తుతం నేను కంట్రోల్ చేస్తున్న నా లైఫ్ లో కంట్రోల్ ఫ్యాక్టర్స్ నేను కోల్పోతాను. ఇది యూజువల్లీ ఎవరికి చూస్తాం అంటే అబ్బాయి తల్లిదండ్రులు అనే కన్నా తల్లికి. ఎంత లేదన్నా అబ్బాయి మదర్ కి నా కొడుకు నాకు దూరం అయిపోతాడేమో అని ఫీలింగ్ ఉంటుంది. అదే కదా కోడళ్ళుగా అత్తగారితో మన కంప్లైంట్. కోడళ్ళుగా మన అత్తల పట్ల మన కంప్లైంట్ అదే కదా. మరి ఆ మాత్రం దానికి కొడుకు నన్ను ఇచ్చి ఎందుకు పెళ్లి చేయడం, ఆవిడ కొంగు కట్టుకొని తిరగచ్చు కదా అంటారు కదా చాలా మంది. పెళ్ళెందుకు చేసినట్టు అని. వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళ అబ్బాయి ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ మనకి స్పేస్ ఇచ్చినట్టు కనిపించకూడదు అని అంటే నన్ను ఇచ్చింది పెళ్లి చేశారంటారు. కానీ సేమ్ థింగ్ యాజ్ ఎ మదర్, ఒక ఒక బాయ్ మదర్ గా మీకు ఉంటుంది. అది ఎందుకు అనంటే ఫ్యాక్టర్స్ అన్ని మీ కంట్రోల్లో ఉంటాయి. మీ పిల్లవాడికి ఎప్పుడు ఆకలేస్తే ఏం తింటాడో మీకు తెలుసు, మూడ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, ఏం మాట్లాడితే సర్దుకుంటాడో మీకు తెలుసు. కానీ ఇంకొక వ్యక్తి వచ్చినప్పుడు మీరు ఇంటిమిడేట్ అయినట్టు ఫీల్ అవుతారు. ఇంకొక వ్యక్తి వచ్చినప్పుడు అమ్మో ఇప్పుడు తనకి కుదిరినట్టు తనేమన్నా చెప్తుందేమో, తన వల్ల అంటే తను వచ్చిన తర్వాత మా అబ్బాయి మూడు ఏమన్నా మారితే నా మీద అరుస్తాడేమో, ఇలా చాలా మనకి కంట్రోల్ ఫ్యాక్టర్స్ తప్పిపోతాయి, మన చేతుల్లో ఉండవు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మనం ఒక కొత్తని ఆహ్వానించలేకపోవడానికి, తెలిసినా కూడా భయంలోనే ఉండిపోయి స్టెప్ తీసుకోకపోవడానికి ముఖ్యమైన రీజన్. దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇంకా ఎన్ని విధాలుగా ఉంటుందంటే భయమేనండి. రెసిస్టెన్స్ ఎప్పుడు వస్తుంది? దేన్నైనా ఎందుకు వ్యతిరేకిస్తాము? భయంలో ముడుచుకుపోతాం కాబట్టి వ్యతిరేకిస్తాం. ఇంటర్నల్ రెసిస్టెన్స్ కారణం ఫియర్. ఆ ఫియర్ లోంచి ఏంటేం చేస్తామంటే తెలిసినా ఆచరించలేకపోవటం ఫస్ట్ది. రెండోది, ఎవరైనా మనకి ఏమన్నా వెనక్కి చెప్తే అది ఫీడ్బ్యాక్ గా కాక క్రిటిసిజం లాగా తీసుకోవడం. పెద్ద చెప్పారులే చెప్పేస్తారు, వీళ్ళకేమి వీళ్ళు బాగానే చెప్తారు, వీళ్ళు ఏమన్నా తిన్నగా ఉన్నారా వీళ్ళ లైఫ్ లో? తెలుసా వాళ్ళకి ఎలా అయిందో? ఈ కథలన్నీ మైండ్ మేకప్ చేస్తుంది. ఒక విషయాన్ని ఫీడ్బ్యాక్ గా కాకుండా క్రిటిసిజం గా తీసుకోవడం. ఎగ్జాంపుల్ చెప్పనా మళ్ళీ? మన లైఫ్ లోనే. ఇవాళ కూర ఏంటి ఇలా ఉంది అన్నారా, అనుకున్నాను. కష్టపడి వండిన రోజు ఏ రోజు బాగుందని చెప్పరు. ఒక ఉప్పు తగ్గితేనో ఇంకోటి అయితేనో బాగాలేదని వెంటనే చెప్తారు. ఎందుకు? మన లోపల దాన్ని తీసుకోలేని ఆ భయం వెంటనే తోసేస్తుంది. ఒంటి మీద గొంగళి పురుగు పడింది అనుకోండి, ఏం చేస్తారు? హాయ్ పాకువా పాకువా భలే పాకుతున్నావే అంటారు కదా.
ఏం చేస్తారు? వెంటనే చీ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ అలాగే ఒక ఫీడ్‌బ్యాక్ ని తీసుకోలేను తను. అండ్ ఆల్సో మన మాట మీద మనమే నిలబడలేని తనం. ఇన్కన్సిస్టెన్సీ అంటాం. ఇంటర్నల్ రెసిస్టెంట్ లో ఇది థర్డ్ వన్. ఫస్ట్‌ది ఏంటి? ఫస్ట్‌ది కొత్తది మొదలు పెట్టడానికి భయం. రెండవది ఫీడ్‌బ్యాక్ ని తీసుకోలేకపోవడం, క్రిటిసైజ్ చేస్తున్నారేమో అనుకోవడం. మూడవది కన్సిస్టెంట్ గా ఉండలేకపోవడం. అబ్బా నేను చేశాను కదా చాలులే, రోజు చేసేయాలా అవసరం. థర్డ్‌ది కన్సిస్టెంట్ గా ఉండలేకపోవడం. మన మంచిదే, పెసలు మొలకెత్తినవి అన్ని తింటే చాలా మంచిదని తెలుసు. రాత్రి పడుకోబోయే ముందు వేసుకోవాలని తెలుసు ఒక స్పూనుడు అన్ని. ఈ ఒక్క రోజుకెలా ఇంక నా వల్ల కాదు, పడుకుని పోతాం. ఎలా దాటాలో చెప్తానండి. ఇది కేవలము ముందు ఇంటర్నల్ రెసిస్టెన్స్ లో ఉండేవి చెప్పిన తర్వాత ఎలా దాటాలో చెప్తాను. కన్సిస్టెన్సీ ప్రాబ్లం తర్వాత వాయిదా వేయటం, రేపు చేస్తా. ప్రోకాస్టినేషన్ అంటాం, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా. అబ్బా మొదలు పెడతానబ్బా ఇవాళ థర్స్డే అయిపోయింది, ఫ్రైడే, ఈ వీకెండ్ అంతా ఎలాగో ఎవరిదో పనులు ఉంటాయి కదా, మండే నుంచి మొదలు పెట్టేస్తా అని అనుకుంటాం అంతే. అది అవదమ్మా. ప్రోకాస్టినేషన్. యాంగ్జైటీ. అన్నిటికీ ముందు ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఏదన్నా విషయం మనం నేర్చుకోవాలంటే రిజిడిటీ, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఇంటర్నల్ రెసిస్టెన్స్ యొక్క లక్షణాలు. ఏంటేంటి? మొదటిది ఒక అడుగు వేయటానికి, యాక్షన్ తీసుకోవడానికి భయం వేసి అసలు యాక్షనే తీసుకోకపోవడం, ఆ దిశగా ఆలోచించం, పాసిబిలిటీస్ కూడా ఆలోచించలేకపోవడం. సెకండ్ది ఫీడ్బ్యాక్ లాగా కాకుండా క్రిటిసైజ్ చేస్తున్నారు వీళ్ళు, నా మీద దాడికి వచ్చారు అని అనుకోవడం. థర్డ్ది కన్సిస్టెన్సీ లేకపోవడం. మొదలు పెడతాము, ఇవాళ చేస్తాం, రేపు చేయం, 2 రోజులు చేస్తాం, తర్వాత చేయం. సో అందుకే నేను క్లాసులకి కన్సిస్టెంట్ గా రమ్మని చెప్తాను. నెక్స్ట్ ది ప్రోక్రాస్టినేషన్, అంటే వాయిదా వేయటం. మొదలు పెట్టకపోవడం వేరు, వాయిదా వేయటం వేరు. ఇట్లా కాదు, నేను జిమ్ గేర్ తెస్తా, వాకింగ్ గేర్ తెస్తాను, షూస్ తెస్తాను, మొత్తం అన్న అక్కడ పెడతాను, ఇంకా రేపు 1వ తారీఖు వచ్చిన దగ్గర నుంచి నన్ను చూస్తారు మీరు, స్టార్ట్ చేద్దాం అన్ని తెస్తాం. 1వ తారీఖు అన్నది అయిపోయింది గొర్రె. అదేదో రేపు పొద్దున్న నుంచి అనొచ్చు కదా, 1వ తారీఖు నుంచి చూస్తారు మీరు నన్ను, నా మార్క్ మీరు చూస్తారంటాం. ఆ 1వ తారీఖులో వస్తే ఆ జిమ్ గేర్ అక్కడే ఉంటది, వాకింగ్ షూస్ అక్కడే ఉంటాయి, అన్ని అక్కడే ఉంటాయి, మనం కూడా బజ్జుంటాం. దిస్ ఈస్ కాల్డ్ నాట్ ప్రోక్రాస్టినేషన్. నా యాక్షన్ టేకింగ్ లేదు అని అంటే ఏంటి? అసలు అంటే ఆలోచన, ప్లీజ్ నాకు అది చెప్పొద్దు, వద్దు, నాకు వద్దు. యాక్షన్ టేకింగ్ లేదు అసలు. దీని రెండింటికి తేడా అనమాట. అండ్ ఏదైనా విషయం గురించి లెర్నింగ్ కూడా చెయ్యం. యాక్షన్ టేకింగ్ ఎప్పుడు చేస్తాము? దాని మీద మనం లెర్నింగ్ చేసినప్పుడు, తెలుసుకున్నప్పుడు, అప్పుడు యాక్షన్ టేకింగ్ ఉంటుంది. ఇవన్నీ ఇంటర్నల్ రెసిస్టెన్స్. మరి ఎలా దాటాలండి? ఫస్ట్, ఇది కేవలం మైండ్ ప్రాబ్లం కాదు అని తెలుసుకోవాలి. దిస్ ఇన్వాల్వ్స్ బోత్ నర్వస్ సిస్టమ్ అండ్ బాడీ అని తెలుసుకోవాలి. ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నాను నేను, నాకు ఏమవుతోంది, మైండ్ తెలిసింది, ఎందుకు నేను తీసుకోలేకపోతున్నాను అని మీరు ట్రై చేస్తే మీ బాడీ రియాక్ట్ అవ్వడం తెలుస్తుంది. మీకు అప్పుడే హెడేక్లు వస్తాయి, బ్యాక్ పెయిన్లు వస్తాయి, ఫీవర్లు వస్తాయి, వామిటింగ్లు అవుతాయి, చాలా విన్యాసాలు చేస్తుంది శరీరం. ఎగ్జాంపుల్, మీ పిల్లలే, అమ్మా కడుపులో నొప్పమ్మా, ఏరా ఇవాళ హోంవర్క్ రాయలేదా, టెస్ట్ ఉందా, అప్పుడు చెప్తాడు వాడు, ఆ టెస్ట్ ఉంది, నేనేం చదవలేదు, అది మ్యాటర్. వద్దన్నా వస్తుంది కడుపులో నొప్పి. అలాగే మన బాడీ కూడా ఈ ఫియర్ ఆఫ్ యాక్షన్ టేకింగ్ ని డబ్బింగ్ చేస్తుంది. ఎలాగా? హెడేక్ కింద, విపరీతమైన బ్యాక్ పెయిన్, నాజియా కండిషన్స్, స్టమక్ ఏక్, ఇతర అంతే కదా, శరీరం బాగుంటేనే చేయమంటాం మనం. అదే బజ్జుంటే వాళ్ళు బాగాలేదబ్బా, ఏంటో అస్సలు ఓపిక లేనట్టుగా అయిపోయింది, రేపు చేద్దాం, కాసేపట్లో ఫ్లవర్ అయిపోతుంది వాళ్ళు, చాలా బాగుంటుంది. సో దిస్ ఈస్ ఎ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం. టెన్షన్ పడిపోతుంది నర్వస్ సిస్టమ్, ఇది ఒక డేంజర్ కింద చూస్తుంది. ఈ యాక్షన్ తీసుకుంటే నాకు ఎలాగూ రిజల్ట్ రాదు, కేవలం నా నా చేయడం మాత్రమే మిగిలిపోతుంది అనే డేంజర్ ని సెన్స్ చేస్తుంది. అందుకే యాక్షన్ తీసుకోవట్లేదు. మరి ఏం చెయ్యాలి అని అంటే, ఒక్కసారిగా యాక్షన్ లో దూకేయకండి, అంత సీన్ లేదు మనకి. మేక్ ఇట్ చంక్స్, చిన్న చిన్న పీసెస్ గా యాక్షన్ ని
విడగొట్టుకోండి. ఎగ్జాంపుల్, మీరు హెల్దీగా మారాలి, అస్మాన హెల్త్ వదిలేండి, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. బికాజ్ అడిగిన క్వశ్చన్ కి ఇదే యాప్ట్ ఆన్సర్ నాకు అర్థమవుతుంది. యాక్షన్ తీసుకోవడము అని అంటే, ఎందుకు నేను ఇంకొక వ్యక్తిని నా జీవితంలోకి రానివ్వలేకపోతున్నాను ఆలోచించండి. మీ పిల్లల్ని ఇప్పుడు మ్యారేజ్ చేసుకోమంటే వాళ్ళు ఇదే చెప్తారు కదా, నాకు వద్దు, అప్పుడే వద్దు, ఇప్పుడే ఉంది, నా లైఫ్ ఎంత ఉంది, నేనే చూసుకోలేకపోతున్నాను. దే టెల్ దట్, రైట్? అప్పుడు మీరేం చేస్తారంటే వాళ్ళని క్వశ్చన్స్ అడగండి. ఓకే, నేను నువ్వు ఎప్పుడు చేయమంటే అప్పుడే చేస్తా, కానీ నా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అని చెప్పి చిన్న చిన్న పీసెస్ గా విడగొట్టండి మీరు తీసుకోవాలి అనుకుంటున్న యాక్షన్ ని. నాకెందుకు నమ్మకం లేదు, నేను ఈ విషయాన్ని ఎందుకని వద్దనుకుంటున్నాను, తెలిసినా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నాను అనే చిన్న చిన్న క్వశ్చన్స్ ని వేసుకుని దానికి 3 రీజన్స్ ని చూపించండి. దీనివల్ల దీనివల్ల దీనివల్ల. ఓకే, ఇది నేను నిజమా? ఫర్ ఎగ్జాంపుల్, నేను నమ్మలేనబ్బా, ఒక వ్యక్తి నా లైఫ్ లోకి వస్తే నేను మేనేజ్ చెయ్యలేను, ఇంకా చాలా. ఇది నిజమా? ఇప్పుడు నేనున్నాను ఒక్కదాన్ని, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నేను ఎన్ని పనులు చేయగలుగుతున్నాను? నెక్స్ట్ నేను ఏం చేయగలను? ఇదే పని ఇద్దరికి నేను చేయగలనా లేదా? ఇలా మెల్లిమెల్లిగా మనం మన లైఫ్ ని చెప్పుకుంటూ ముందుకెళ్ళాలి. హెల్త్ కైనా ఇదే, ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నాను అని మీరు క్వశ్చన్ వేసుకుని చేసుకుంటారు. నెక్స్ట్, స్లోలీ ఏం చేస్తారు, ఎవరితో అయినా మాట్లాడటం మొదలు పెట్టండి. ఒక కొత్త ఫ్రెండ్షిప్ చేసుకోండి. మొదట గర్ల్సే చేసుకోండి, మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు వచ్చి నన్ను తప్పుతారు. ముందు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళతోనూ, మీ పాత ఫ్రెండ్స్ తోనూ మళ్ళీ ఒక మంచి స్నేహాన్ని మొదలు పెట్టండి రిలేషన్షిప్స్ లో. లేదండి నాకు అయ్యా ఆ పంచాయతీలను వద్దు, ఉన్న వాళ్ళతోనే, మీ ఇంట్లో వాళ్ళతోనే కొత్తగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ట్రస్ట్ ఇష్యూస్ తొలగించుకుంటూ. ఓకే, యాక్షన్ టేకింగ్ ఫియర్. ఎందుకు యాక్షన్ టేకింగ్ లో ఫియర్ వస్తుంది? నేను ఎలాగో ఫెయిల్ అయిపోతాను కదా. అంటే లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ఎందుకండి భయపడతాడు ఎగ్జామ్ కి? నేనేం చదవలేదు, నాకు ఎగ్జామ్ కి ఏమీ రాదు, నాకు సబ్జెక్ట్ అర్థం కాలేదు, రాసినా ఫెయిల్ అయిపోతాను కాబట్టి అని భయపడతాడు, అంతే కదా. అదే ఒక ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ భయపడతారా? అరే ఏమిచ్చినా నేను రాస్తారా భయ్, మేబీ ఒక 1/2 మార్క్ 1 మార్క్ అటు ఇటు పోతాయేమో కానీ కొంచెం అక్కడికక్కడ నేను ఆలోచించి రాయాల్సి వస్తే కూడా రాసేస్తాను అని అనుకుంటారు కదా. అదెందుకని? వాళ్ళ మీద వాళ్ళకు ఉండే నమ్మకం. సో ఏదైనా పనిని మనం స్టార్ట్ చేయలేకపోతున్నాము, అదేంటి, దాని వైపు అడుగు వేయలేకపోతున్నాం అంటే మన మీద మనకి నమ్మకం లేకపోవడం. వీఆర్ నాట్ బిలీవింగ్ అవర్ సెల్స్. చిన్నగా స్టార్ట్ చేయండి, ఒక్కసారిగా మన మీద మనకి కాన్ఫిడెన్స్ రాదు. ఎందుకు? బ్రెయిన్ ఆల్వేస్ వర్క్స్ ఫర్ ద రివార్డ్ సిస్టమ్. మన బ్రెయిన్ అక్కడ రివార్డ్ కనబడితే, ఆ చాక్లెట్ కనబడితేనే నేను స్కూల్కి వస్తాను. మా మమ్మీని అడిగేదానట్టు, నేను స్కూల్కి వెళ్తాను, నాకు గౌన్ కొంటావా? ప్రతిరోజు గౌన్ ఎక్కడ కొన్నాను? అంత చిన్నప్పుడే లేదు, నేను స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు గౌన్ షాప్ ముందు ఆపి నాకు గౌన్ కొంటేనే ఇంటికి వస్తాను. సరే సాయంత్రం తీసుకొస్తాను, అమ్మ తీసుకెళ్ళిపోయేది. ప్రతిరోజు ఇదే. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంత చిన్నగా ఉన్నప్పటి నుంచి మనకి అలవాటు అయిపోతుంది రివార్డ్ సిస్టమ్. సో యాక్షన్ తీసుకునేటప్పుడు మీకు మీరు ఒక రివార్డ్ ఇచ్చుకోండి. ఇవాళ నేను 5 minutes ఈ పని చేస్తాను అని అనుకుని దానికి ఒక చిన్న రివార్డ్ ఇచ్చుకోండి. నచ్చిన ఫుడ్, ఒక చాక్లెట్ గిఫ్ట్ చేసుకోవడము, షీట్ మీలో, లేక నచ్చిన డ్రెస్సెస్ చూసుకుని విష్ లిస్ట్ లో పెట్టుకోవడము. నేను చేసిన పద్ధతి మీకు చెప్తున్నాను. ఇలా చేస్తూ ఉన్నప్పుడు మనలో యాక్షన్ టేకింగ్ పట్ల భయం తగ్గి స్లోగా యాక్షన్ తీసుకోవడానికి మనల్ని మనం రెడీ చేసుకుంటాము. అలాగే ఇంటర్నల్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, మన లోపల ఉండే సహజమైన మొండితనం, మూర్ఖత్వము తగ్గుతుంది. అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? ప్లీజ్ రేజ్ యూర్ హ్యాండ్ ఆర్ జస్ట్ గివ్ మీ అ థమ్స్ అప్. ఓకే, ఫైన్. సో ఇది మన లోపల ఉండే, ఎలా దాటాలో కూడా చెప్పాను. మన లోపల ఉండే సమస్య ఏంటి, ఎలా దాటాలి. దాటడానికి జూమంత్రకాళీలును అల్లావుద్దీన్ అద్భుత చేపలు లేవు. అల్లావుద్దీన్ అంటే ఆ చేప కూర్చోబెడితే శుభ్రంగా తీసుకెళ్లిపోయింది. మనల్ని ఎవరు తీసుకెళ్లరు అక్కడి నుంచి. దానిలో నుంచి చెప్పులు వేసుకొని, గొడిగేసుకొని మనమే నడవాలి. ఆ చెప్పులు ఏంటి? అవగాహన. ఆ గొడిగేంటి? ఇలాంటి హీలింగ్ టెక్నిక్స్. యాక్షన్ తీసుకోవడానికి భయం వస్తుంది, ఈఎఫ్టీ. ఈవెన్ దో
నాకు ఇప్పుడు భయం అనిపించినా కూడా నన్ను నేను సంపూర్ణంగా ఒప్పుకుంటున్నాను, గౌరవించుకుంటున్నాను, ప్రేమించుకుంటున్నాను అని అన్ని పాయింట్స్, ఈ భయాన్ని రిలీజ్ చేస్తున్నాను, రిలీజ్ 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 అనే అన్ని పాయింట్స్ లోనూ చేసేసుకున్న తర్వాత ఒక 5 బ్రీత్స్ వరకు తీసుకుని అప్పుడు కళ్ళు తెరిచి ఓకే ఇప్పుడు నేను ఏం చేయగలను, ఎక్కడ మొదలు పెడతాను అని మొదలు పెట్టాలి. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఎమోషన్ వచ్చిన వెంటనే నర్వస్ సిస్టమ్ నుంచి దాన్ని తీసేస్తున్నారు. మీ పాత అలవాటైన తప్పించుకు తిరగడం నుంచి మీ శరీరాన్ని తీసుకొచ్చి ఆ పనిని చేయిస్తున్నారు. అర్థమైందా? గాట్ ఇట్? అప్పుడు మనకి పళ్ళు తోముకోవడం దగ్గర నుంచి అన్ని కొత్తగా కనిపిస్తాయి. ఎందుకంటే మనల్ని మనం మళ్ళీ నమ్ముతాము, మనతో మనం ప్రేమలో పడతాం. ఫైన్, గుడ్, very fine. Thank you for asking this beautiful question.